ज्वलन्तीं श्रियं लोके देवदुष्टाभिधाराम् तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य तां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधि जाता वनस्पतिस्तववृक्षोऽधि बिल्वः तस्य फलानुतपसानुदन्तमायान्तरायास्य बाह्या लक्ष्मीः उभयतमां देवतककीर्तस्य मुनिनाथः प्रातर्भ्रोतोऽस्मिरा श्रेष्ठं तीर्थवर्धं ददातु मे मृत्युभाषामला పంతులు గారు ఒక్క నిమిషం. ఏమిటి అందరూ అమ్మాయి మారిపోయిందేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అదిగో అక్కడ కూర్చున్నాడే రామ్మూర్తి. ఆయన మొదటి కూతుర్ని నాకు ఇవ్వాలనుకున్నాడు, కానీ దాని అమ్మలాగే అది ఏటో లేచిపోయింది. అందుకే ఆయన రెండో కూతురు మెళ్ళలో తాళి కడుతున్నాను. అమ్మాయి మాత్రమే మారింది, కానీ పెళ్లి మాత్రం యథావిధిగా జరుగుతుంది. అందువల్ల తమరందరూ ఈ వివాహం చూసి భోజనాలు చేసి హాయిగా వెళ్ళండి. పంతులు గారు అయ్యా కానివ్వండి. వాం గంధద్వారాం దరాదరుషాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరేకం సర్వభూతానాం దామిహాపప్పయే శ్రియం. అమ్మా పెళ్లి కుమార్తెను కూర్చోబెట్టండి. వాం నాకు ఈ పెళ్ళొద్దమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమ్మా. ప్లీజ్ అమ్మ, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఏమయ్యా రంగనాథం, అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేకుండానే జరుగుతుందా? అబ్బే అదేం లేదు సార్. సడన్ గా తను పెళ్లి కూతురు అవడం వల్ల చిన్న అప్సెట్ అయింది. ఏదో ఆ కన్ఫ్యూజన్ లో ఉందంతే. చూడు రంగనాథం, అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. చట్టం సంగతి వదిలేయి, మనస్సాక్షితో ఆలోచిస్తే తప్పు. నీకు మనస్సాక్షి లేకపోవచ్చయ్యా, కానీ పెళ్లికొచ్చిన మాకు మనస్సాక్షి ఉంది. ఈ పెళ్లికి అక్షంతలు వేసి మేం పాపం అంటగట్టుకోలేం. అందరూ నీలాగే మనసు లేని వాళ్ళు ఉండరు. మేము వెళ్తున్నాం, పదండయ్య వెళ్దాం. రండి వెళ్దాం రండి. పెళ్ళే వాళ్ళంతా వెళ్ళండి అయ్యా. ఎవరు వెళ్ళినా ఎవరు ఉన్నా ఈ పెళ్లి ఆగదు. ఈ పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది. అక్క లల్లిని కూర్చోబెట్టు. నేను రాను. ఏయ్, మీ అమ్మ నాన్న ప్రాణాలతో ఉండాలా వద్దా? మారు మాట్లాడకుండా వచ్చి కూర్చో.
పంతులు గారు మీరు కానివ్వండి. అయ్యా యస్వానామరూపాభ్యాం యా దేవీం సర్వమంగళం అయ్యోః సమస్మరణాతుం సాం సర్వతో జయమంగళం. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. మహాగణాధిపతి దేవత మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయాం సమర్పయామి. శ్రీరామభద్రే జనకస్య పంతులు గారు అయ్యా ఈ సాగదీసే కార్యక్రమం మొత్తం కట్ చేసి మెయిన్ ప్రోగ్రామ్ కి వచ్చేయండి. అయ్యా అలాగేనండి. అమ్మాయి మాంగళ్యాన్ని తీసుకుని అందరికీ చూపించి ఆశీర్వచనం తీసుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత యంత్రస్య అగ్రస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. శ్రీరామభద్రే జనకస్య పుత్రే సీతాంగర సుందర కోమలాంగి శ్రీ రామ్మూర్తి, తీసుకో. వధూవరాభ్యాం భవంతు. హేమంతం హరిచందనం హిమకరం హేమాచలం హేరళం హారిద్రీం హరిణీం హరిం అరహయో ఆటకం ఆటకం హోతారం హవితాహుతాహుతే హేరంబ హేమాచలం దంపక్యో స్థిరకాల భోగమతులం లక్ష్మీకరం మంగళం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్య అగ్రస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో మాంగళ్యధారణ ముహూర్తం కరిష్యే. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఓం మాంగళ్యం తంతునానేన అయ్యా అమ్మాయి మెడలో కట్టండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫల సిద్ధిరస్తు అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు. ఆగండి. అక్క శ్రావణి, నువ్వేం భయపడకు, నేను వచ్చేసాను కదా. లేచిపోయిన దానికి పుట్టిన లేచిపోయిన లేకిదానా ఎక్కడికెళ్ళావే? రాత్రంతా ఎక్కడికెళ్ళావే? అక్క నిన్ను తమ్ముడు ఆవేశపడకు, వచ్చేసింది కదా. ఏయ్, నువ్వుండక్క, నీకు తెలీదు. తమ్ముడు నేను చెప్పేది విను, ముందు వెళ్ళి మండపంలో కూర్చో. రా, విషయం తర్వాత మాట్లాడుకుందాం. రా తమ్ముడు, తమ్ముడు రా. శ్రావణి, ముందు దండ మార్చుకొని పెళ్లి పెట్టి ముందు కూర్చో. రా.
ఆగు శ్రావణి. నువ్వే పెళ్లి చేసుకోవద్దు. ఏయ్ రామూర్తి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును అవును, నేను ఇన్నాళ్ళు పిచ్చిలోనే ఉన్నాను. ఇప్పుడే ఆ పిచ్చి వదిలింది. రామూర్తి, అనవసరంగా మాట్లాడకు. అది తిరగరాని చోటంతా తిరిగేసి వచ్చింది. అయినా నా తమ్ముడికి నచ్చ చెప్పి ఒప్పించి పీటల దాకా కూర్చోబెట్టాను. నువ్వేదేదో మాట్లాడేసి మళ్ళీ సమస్య తెచ్చి పట్టుకో. దాన్ని మర్యాదగా వెళ్ళి పీటల మీద కూర్చోమని చెప్తావా లేదా? అది కూర్చోనివ్వను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు శ్రావణి. కన్న తండ్రిని నేను చెప్తున్నాను. నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు. ఏంటయ్యా నీకెవరు పిచ్చి పట్టిందా? ఈ పెళ్లి జరగకూడదు, జరగనివ్వను. ఏంటయ్యా అలా మాట్లాడతావు? అది వచ్చేసింది కదా, ఇప్పుడు ఎలా మాట్లాడతావే? ఎవరు ఆపినా ఈ పెళ్లి ఆగదు. వెళ్ళవే, వెళ్ళి పేట్ల మీద కూర్చో. అది కూర్చోదు. నేను చెప్తున్నాను, వెళ్ళి కూర్చోవే. ఏయ్! ఏమే, నీ కూతుర్ని రంగనాథం పెళ్లి చేసుకోబోతుంటే గుండెలు బాదుకుని అల్లాడిపోయావు కదే. శ్రావణి నా కూతురే. దాన్ని ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేశాను. కనీసం ఈ ఒక్క సందర్భంలోనైనా ఒక్క రోజైనా తండ్రిగా నా బాధ్యత నన్ను నెరవేర్చని. కన్న తండ్రిగా దానికి అండగా నిలబడాలని ఆశపడుతున్నాను. ఏంటయ్యా నన్ను కొట్టేంత ధైర్యం వచ్చిందా నీకు? ఏంటి ఇందాక నుంచి ఓ అంటే నీ కూతుని ఎగేసుకొని వస్తున్నా? అది ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయి రాత్రంతా ఎవరితోనూ కులుకొస్తుంది. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఏయ్! ఇంతకు మించి ఇంకొక మాట అన్నావు నాలుక చీరేస్తాను. చూడవే, అక్కడ హోమగుండంలో వెలిగే అగ్ని కంటే పవిత్రమైందే నా కూతురు. దాని గురించి నాకు బాగా తెలుసు. నా తాళి తెగిపోయినా పర్వాలేదు, ఆ రంగనాథాన్ని నా కూతురు మెళ్ళలో తాళి కట్టనివ్వను అన్నావే. నీ కూతురు మీద నీకంత ప్రేమ ఉన్నప్పుడు నా కూతురు మీద నాకు కాస్తైనా ప్రేమ ఉండదా? నన్ను క్షమించమ్మా. ఏయ్! ఏంటయ్యా ఆ? నన్ను ఈ పంతులు కొదిలేసి మీ అందరూ కలిసి ఏదో ఫ్యామిలీ సెంటిమెంట్ డిస్కస్ చేసుకుంటారేంటి? ఏ బైరాజు, దాన్ని తీసుకురారా. హలో,
చూడండి అంకుల్, ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నకి ఈ పెళ్లి ఇష్టం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ పెళ్లి చేయడం? జనరల్గా అమ్మాయికి అబ్బాయికి నచ్చితేనే నేను పెళ్లి జరిపిస్తూ ఉంటాను. అలాంటప్పుడు ఈ మండపంలో నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఉండను. మీరు ఇప్పుడు చేయాల్సింది ఒకటే, మేళ్లగాళ్ళకి, టెంట్ వాడికి, మండపం వాడికి, డెకరేషన్ వాడికి చక్కగా అకౌంట్ సెటిల్ చేసి కామ్గా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి పంపించేస్తే మీ గౌరవం మీకు దక్కుతుంది. హలో ఇన్వైటీస్, ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ వందనాలు. ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక మీరందరూ బయలుదేరొచ్చు. ఏయ్